ఏమంటుందండి లాస్ట్ 3 days. ఓకే, నువ్వున్నావా? వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. వీరి కొరకే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, మీ కుడి హస్తాలు బిడ్డల వైపు చాపండి. మీరింకను క్రీస్తులో బలపరచబడి మరింత ఉపవాసపు అనుభవాలకు దైవజనులు రాత్రి చెప్పారు. ఉపవాసము కూడా ఒక సేవే అని. ఉపవాసం అనేది ఒక సేవ కాబట్టి ఆ ఉపవాస సేవలో బిడ్డలు మరింతగా కొనసాగి ప్రభు కృపను భద్రపరచబడి స్థిరపరచినట్లుగా మనం ప్రార్థన చేసుకుంటాం. పాస్టర్ నరేష్ గారు వీరి వరకు చిన్న మాట ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. ఉన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన దీవించు నామంలో ఈ సాయంత్రకాలం మందు లేచి నిలబడి ఉన్న ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. గడిచిన 3 దినాలు కూడా నీ సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేశారు. ఏదైతే నీ సన్నిధిలో అడిగారో, మొరపెట్టారో, ప్రార్థించారో, కన్నీటితో మోకరించి నీ ఎదుట ప్రభువా అడిగి ఉన్నారో, అడిగిన ప్రతి అవసరతను నీ మహిమ ఐశ్వర్యంలో మీరు తీర్చుమని ప్రార్థన చేస్తున్నాను. కోరుకున్న రేవుకు బిడ్డలను నడిపించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మనవులు అడిగి పొంది ఉన్నాం తండ్రి. అందుకు కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చప్పలుగొడుతూ ప్రభు నామాన్ని అందరూ చప్పలుగొందా విజయోత్సాహమతం గురించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ యొక్క సమయంలో అయ్యో ఎగిరిపోతున్నారా? ఒకసారి ఐగండి రమ్మని లోపలికి మైకులు ఒక చిన్న మాట మర్చిపోయి ఒక చిన్న ప్రార్థన చేయాలి. ఒక చిన్న ప్రార్థన చేయాలి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. క్షమించండి అయ్యారు, నేను ముందు చెప్పడం మర్చిపోయాను. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ఈ ముగింపులో మనం ఉన్నాము. మన మధ్య 21 రోజులు నూనె పెట్టుకున్నారు చాలామంది. ప్రభు వాటి ద్వారా దీవించబడి ఆశించినట్లుగా ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసు రక్తమే ఇచ్చాం, యేసు రక్తమే ఇచ్చాం. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం. ఈ యొక్క సమయంలో శామ్యూయేలు దీవెన ఒకసారి వేదిక మీద రావాలి. తెలియజేసి శామ్యూయేలు దీవెన. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ బిడ్డలు దేవుని మందిరంలో పరిచారకులుగా పరిచయం చేయడానికి దైవజనులకు ప్రభుత్వం ప్రేరేపణ బట్టి సంఘంలో పరిచారకులుగా వీరిని ప్రత్యేకపరుస్తున్నాము. దయచేసి ఈ విషయంలో మనం ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమాలను మనము సెట్ అపార్ట్ అని అంటాము. ఆర్డినేషన్ కాదు, ఇది సెట్ అపార్ట్, ప్రత్యేకపరచుట అనేది ఈ యొక్క ప్రార్థనకు ఉన్న పేరు. కాబట్టి ఇప్పుడు శామ్యూయేల్ దీవెన్ ఒక ప్రత్యేకమైన పని దైవజనునికి ప్రభు ఇచ్చిన నడిపింపు మేరకు దైవజనులు అప్పగించినటువంటి పరిచర్య చేయడానికి వీరి కొరకు ప్రార్థన చేస్తాం. అందరూ కూడా చేతులైతే ప్రభువుని స్తుతిద్దాం. ఓ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రభువానికి స్తోత్రం, శామ్యూయేల్ కొరకు స్తోత్రం, దీవెన కొరకు స్తోత్రం. ఈ బిడ్డలు హల్లెలూయా సంఘములో ప్రభా తండ్రి ఆయన పరిచర్య చేయుట కొరకు నీ దాసునికి ఇచ్చిన ప్రేరణ కొరకే స్తోత్రం. సర్వోన్నతుల దేవుని సేవకులుగా ఈ బిడ్డలను మీరు ఈ శ్రేష్ఠ పరిచర్యకు ప్రత్యేకపరచండి నాయన. లోబడే మనసుతో నింపండి, విధేయత గల మనస్సు దయచేయండి, విశ్వాసము దయచేయండి, మంచి సాక్ష్యము దయచేయండి, తగ్గింపు జీవితం దయచేయండి. ప్రభా తండ్రి నీ వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోగలిగిన కృపయు దయచేయండి. యేసు క్రీస్తు నామములో హల్లెలూయా.
దైవజనురాలు వారికి ఏ పనిని అప్పగించిన కొరకు నాయనా మీరు ప్రేరేపణిస్తారో ఆ పరిచయం ఎనీ వర్క్ లార్డ్ చేయగలిగిన కృప దయచేయండి. కృపతో నింపుమని ప్రార్థన చేస్తున్నాం. బల్లల యొక్క పరిచయం చేసే ఆ 7 ప్రభా తండ్రి నాయన ఎలాగో వారు ప్రత్యేకపరిచారో నాయన పంచిపెట్టుటలో హల్లెలూయా నాయన వారికి విరిచినటువంటి ఆ కృప ఈ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. Let them be, Lord, in the name of Jesus, obedient in Jesus' name. యేసు నామములో ఈ సంఘ దర్శనం వీరికి అర్థం అవ్వాలి. దైవజనుని భారము వీరికి అర్థం అవ్వాలి. ప్రభా తండ్రి నాయన జనులతో కలిసే వారిగా కాక దర్శనముతో దైవజనుని దర్శనముతో ఏకీభవించగలిగే కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాస్తవానికి వీరిని పరిచారకులుగా సిద్ధపరచాలని ఉపవాస కూటలు దేవునికి ఆలోచించారు. అయితే నేను ప్రతిదానికి సూచన అడుగుతాను. ఏమనంటే, నేను వారిని పరిచారకులుగా అభిషేకించడం అనేది దైవ చిత్తమైతే జ్యోతిబాబు గారు రావాలి అని అనుకున్నాను. అందుచేత వారి చేతుల మీద ఈ కార్యక్రమం జరగడాన్ని బట్టి అయ్యగారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మనందరము దేవునికి మహిమ చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ యొక్క సమయాన మనము చివరి ప్రార్థన చేసుకుంటాము. చివరి ప్రార్థనకు ముందు అందరికీ నూనె రాసి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించని తెలియజేస్తుంది. ఇప్పటికే శామ్యూయలు దీవెన పరిచయలో చాలా నమ్మకస్తులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మీకు 1-2 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం సేవకులకు ఎవరిని చెప్తున్నాను, ఒకవేళ మీకు అర్థం అవ్వకపోవచ్చని, ప్రతి ఆదివారం నేను కొన్ని చోట్ల కూటం పెట్టమన్నప్పుడు ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా దీవెన ప్రతి వాళ్ళ అమ్మోనింటికి అలా ప్రతి ఆదివారం రాయకులు ఇక్కడ పక్కనే అయినా కానీ నేను చెప్పాను కాబట్టి కనీసం 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఎక్కడ కూటం పెడితే అక్కడ ఎవ్వరు వెళ్ళినా వెళ్ళకపోయి, నేను అసలు వెళ్ళను అనుకోండి, నేను వెళ్ళను, వారే వెళ్తారు. ప్రతి ఆదివారం ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళిద్దరూ ఖచ్చితంగా వెళ్ళి దానికి వెళ్ళిన కుటుంబాన్ని సాక్ష్యం. ఎంతో భారమైన పరిచయం వారు చేస్తున్నారు. ఇంతవరకు వారు చేసుకుంటూ వచ్చారు. దేవుని ఆత్మ నన్ను బలపరిచింది వారిని పరిచారకులుగా ప్రత్యేక పరచుమని. కాబట్టి ఆ రీతిగా సంఘ కార్యక్రమాల్లో ఇక వారి యొక్క బాధ్యతలు నెమ్మదిగా క్రమముగా పెరుగుతాయి. వాటన్నిటిని వారితోటి నేను మాట్లాడతాను. అందుచేత వారిని పరిచారకులుగా ఏర్పాటు చేయడం ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను అప్పగించిన బాధ్యత నో అనకుండా వారికి ఎంత పనున్నా పని మానుకొని బలహీనతను ప్రక్కన పెట్టి బాధ్యతగా నిర్వర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువు తప్పకుండా నా ఆలోచన ఇంకా కొంతమంది లేపబడుదురుగాక. హల్లెలూయా. ఇలా నమ్మకస్తులైన వారు దేవుడు లేపునుగాక. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అవన్నీ ఆదివారం చెప్పుకుందాం. ఎవరెవరు ఏమేం చేశారు, భోజనం వచ్చినాయా? ఓకే, రైట్. ఎవరెవరు ఏమేం చేశారు, ఎలా చేశారు అనే అంశాలు మనం ఆదివారము ప్రస్తావన చేసుకుందాం. ఏది ఏమైనా అది మ్యూట్ పెట్టండి, దానిపైన లాస్ట్లో పెడదాం. ఏది ఏమైనా ప్రభు కృప, మీరు అందరూ మంచిగా సహకరించారు. అందుబట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఈ మాట తీసుకున్నానంటే, మనకి ఇంకా భోజనం
ఒకరు ఈ 21 రోజులు కొన్ని అపాయాలు జరిగాయి, కొన్ని చిన్న చిన్న సమస్యలు కుటుంబాల్లో జరిగి ఇబ్బందులు కలిగాయి. అయినా ప్రభు కృప చూపుతూ వచ్చారు. బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దయచేసి గమనించండి, స్లోగా వర్షిప్ జరుగుతుంది. ఇక్కడ సేవకులందరూ ఉన్నారు. సేవకులందరూ నూనె రాసి ప్రార్థన చేస్తారు. అయితే ప్రార్థన చేయించి వెళ్ళిపోవడం కాదు, వెనక లైన్ పెద్దవారు వస్తారు. ఫస్ట్ అటు ఖాళీ ఇవ్వండి, అటు ఖాళీ ఇవ్వండి. ముసలి వాళ్ళందరూ, వృద్ధులందరూ ముందు వస్తారు. అలాగని మేము వృద్ధులు కాదనిపించుకుని నీటికి రాకండి, ఓకేనా? అలా వస్తారు. ప్రతి పాస్టర్ గారి దగ్గర కంగారు పడకుండా ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. మీ స్థలాల్లో నిల్చోండి. అప్పుడు ప్రార్థన ఆశీర్వాదం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. దయచేసి సైమన్ గారి దగ్గర ప్రారంభించి అమ్మగారు చివరి ప్రార్థన చేస్తారు అందరి కొరకు. అలాగూ వరుస వెళ్ళాలి మీరు. ప్రార్థన చేయించుకున్న వారందరూ వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం,
స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. దయచేసి ప్రార్థన చేయించుకున్న వారు ప్రార్థనాపూర్వకంగా కూర్చోండి, అది మీకు ఆశీర్వాదం. బయటికి వెళ్ళొద్దు ఎవరు, దయచేసి ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు ఆశీర్వాద ప్రార్థన అవ్వకుండా. నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. మహాధనుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. మహాధనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా. 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 ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా
కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ. దయచేసి ఎవరు తోసుకోకండి, నెమ్మదిగా రండి, విశాలంగా రండి. విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అన్నిటికీ ఆధారమైనవాడా, నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞతా స్తుతి ప్రార్థన. అన్నిటికీ ఆధారమైనవాడా, నీకే ఆరాధన. ఎన్నటికీ దయచేసి బయట ఉన్న వారందరూ లోపలికి రావాలి. దయచేసి బయట ఉన్న వారందరూ లోపలికి వచ్చేది. బయట ఎవరు ఉండకూడదు. లోపల ఆశీర్వాద ప్రార్థనలు జరుగుతున్నాయి. పిల్లలు పెద్దలందరూ లోపలికి రావాలి, లోపలికి రావాలి, లోపలికి రావాలి అందరూ. ఆత్మతో ఆరాధన. ఆరాధన ఆరాధన కృతజ్ఞతా స్తుతి ప్రార్థన. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన. ఆరాధన ఆరాధన కృతజ్ఞతా స్తుతి కృతజ్ఞతా స్తుతి ప్రార్థన. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞతా స్తుతి ప్రార్థన. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన. ఆరాధన కృతజ్ఞతా స్తుతి ప్రార్థన. ఆరాధన
ప్రశాంతమైన విశ్రాంతి. కన్నీటి లోయలలో నా హృదయం కలవరపడనీయకేసయ్యా. కన్నీటి లోయలలో నా హృదయం కలవరపడనీయకేసయ్యా. నది వలెనే సమాధానం, నది వలెనే సమాధానం ఈవలో ప్రవహించుమా. నీవే నా శాంతి విశ్రాంతి. నీవే నా శాంతి విశ్రాంతి. నీవే హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన పక్షంగా చేయుచున్న కార్యాలను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చేద్దాం, స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతిద్దామని మోకాళ్ళ మీదకి వచ్చి అందరూ స్తుతిద్దాం. మోకాళ్ళ మీదకి వద్దాం. ఈ చివరి క్షణమిక అందరూ ఆరోగ్యము అవకాశం ఉన్న వాళ్ళందరూ, మోకరించ వీలు కలిగిన వాళ్ళందరూ ప్రార్థన ప్రార్థన ఎవరికి వాళ్ళే. ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఓరి మల బషందరల జగడగ దురాలమ రిబాబాబా షబరబల కందరడ జగడగలగ దురాల బరబలబ. ప్రతి ఒక్కరు నోరు తెరచి ప్రభువు మనకు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల బట్టి ప్రభువానికి స్తోత్రమని చెబుదాం, స్తోత్రాలు చెబుదాం. ఆగకుండగా యేసయ్యను స్తుతిద్దాం, యేసయ్యను స్తుతిద్దాము. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ రాబాలా బషందరాడ దురాలమా రిబాబాబా షకరాల దురాడ గదరాలమ రిబాల కందరాడమ రిబా శుభ రూరా దురాడమ రికడగల దురాలమ. స్తుతించండి, స్తుతించండి. కొంచెం స్వరమెత్తి ప్రభుని స్తుతిద్దాం. యెహోవా చేసిన ఉపకారములను బట్టి, యెహోవా చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఇదిగో ఇన్ని రోజులు ఉపవాసం ఉండే ఆరోగ్యం లేకపోయినా ఆరోగ్యాలు ఉన్నారు, పరిచయం చేసే ఆరోగ్యం లేకపోయినా పరిచయం చేశారు. ప్రభువు చేసిన ఉపకారాలు బట్టి యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. చెప్పండి, చేతులు పైకెత్తి చెప్పండి. యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అమ్మ ప్రభువును స్తుతిస్తాం, ప్రభువును స్తుతిస్తూ. ఓ హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవనాద ప్రేమానాద. స్తోత్రించెదము మా జీవనాద స్తోత్రించెదము. మొదటి వాడ కడపటి వాడ మృతుడైనా వాడా, మొదటి వాడ కడపటి వాడ మృతుడైనా వాడా, మృతిని గెలచి లేచిన వాడ, మది నిన్ను తలచెదము. చప్పట్లు.
మృతిని గెలచి లేచిన వారం మది నిన్ను తలచెదము స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవు గ్లోరీ స్తోత్రించెదము స్తోత్రి రెండోసారి కలిసి పాడి మా జీవనాదా నేను పాడుతుండగా రెండోసారి కలిసి పాడాలి అందరూ కళ్ళు మూసుకుని మా జీవనాదా చెబుదాం మా జీవనాదా గ్లోరీ మా జీవనాదా మా జీవనాదా అందరూ మా జీవనాదా చెప్పగలమా ఓ రబాబా శమరబా మా జీవనాదా ప్రేమానాథో మా జీవనాదా గ్లోరీ మా జీవనాదా ప్రేమానాథ స్తోత్రించెదము మా జీవనాదా స్తోత్రించెదము మా జీవనాదా ప్రేమ చప్పట్లు చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని భజన చేద్దాం స్తోత్రాలు చేస్తూ స్తుతులు చేస్తూ 21 రోజు బహుఘనముగా జరిగించిన ఆ గొప్ప దేవుని సమక్షమందు ఓ ప్రభు చేసిన మహోపకారము మృతిని గెలిచి లేచిన దేవుడు మృత్యుంజయుడైన దేవుడు పునరుత్థానుడైన దేవుడు రిబాలవ శబబబబ రిమాలవ శఖనదరల బాబ జబబబబబబ రిమల గంధరల బాబ రిబాబబబబబ శఖ రిఖబబబబ రిమలవ శబబబబ ఓ హల్లెలూయా 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 అందరూ యేసయ్యా 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 పిలవండి యేసయ్యను పిలవండి అంగలార్చుతూ యేసయ్యను పిలవండి సంతోషగానము చేయొచ్చు యేసయ్యా 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 ఓ రిబాబాబాబా షబా రిబాలాబాబాబాబా షకరాలాబా రిబాలాబాబాబా షకరాలాబా రిబాలాబాబా షకరాలాబా యేసయ్యా 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 రిబాలాబా షబాబా సగలగలగదరలాబా రిబాలాబా షబాబా రిగలగలగదురలాబా పొందుకో దేవుని మహాకృప పొందుకో దేవుని మహాకృప పొందుకో దేవుని మహాకృప విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి సంతోషము విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రం యేసయ్యా 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 రిబాలాబా షబారా రిబాలాబా షబారా ఓ రిఖాదారా షబారా మా శత్రువులను అనగద్రొక్కువాడవని మా శత్రువులను అనగద్రొక్కువాడవని దేవుని వలన శోర కార్యములు జరిగించెదము దేవుని వలన శోర కార్యములు జరిగించెదము
బంధకం, ప్రతి బంధకం విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. బలహీనతల నుండి విడుదల కలుగునుగాక, వ్యసనాల నుండి విడుదల కలుగునుగాక, రోగముల నుండి విడుదల కలుగునుగాక. పరిశుద్ధుడు నా బలమంతా నీవే, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. ఆమేన్. అందరం కలిసి ప్రభువా ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. చేతులు పైకెత్తి 21 రోజులు నడిపించిన యేసయ్య బలమే అది, మనకిచ్చిన ఓపిక యేసయ్యదే. ఇంత ఘనముగా జరగడానికి యేసయ్య ఇచ్చారు మనకి. మనలో ఎవరిలో ఘనత లేదు, మన వల్ల కానిది ఆయన చేయించుకున్నారు. నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. ప్రార్థన చేస్తూ అందరూ చేతులు జోడించి 21 రోజులు బలపరిచిన దేవుడైన ఎన్నో 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 ఆటుపోట్లు, అలలు రేగినను, తుఫాను రేగినను, నిందలు అవమానాల మధ్యలో కూడా ఇదిగో ఈ క్షణాన విజయోత్సాహముతో మనకు కృప చూపిన దేవుడైన ఒకసారి నీ హృదయంలో ఎంత సంతోషం ఉందో, ఎంత ఆనందం ఉందో, అంత ఆనందముతో ఇదిగో యెరికో కోట గోడల ముందు ఇశ్రాయేలు కేకలు వేసినట్లుగా ఒక్కసారి జయధ్వనులతో చప్పట్లు కొడతాయి నామాన్ని మనము స్తోత్రాలు చెబుతూ స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సకల ఆశీర్వచనాలు కారణముద్రమా యేసయ్య నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఎక్కువ కాల సమయం నుంచి తండ్రి జరిగిన యొక్క స్తుతి ఆరాధన ప్రభువా నీ నామానికి తండ్రి. అయ్యా మీరు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు స్వామి, నీకు వందనాలు తెలియజేయుచున్నాం ప్రభువా. అయ్యా నీ ప్రసన్నతను మా మధ్యలో మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నేను 21 రోజు నీ సన్నిధిలో చేయబడినటువంటి ప్రార్థనలు ప్రభువా, చేయబడినటువంటి యాచనలు తండ్రి, అయ్యా నీ సన్నిధిలో చేయబడిన కన్నీటి
ప్రార్థనలు ప్రభు, రోదనములు తండ్రి. అయ్యా తండ్రి నీకు స్తోత్రములు ప్రభు, మీరు ఆలకించి ప్రభునైనా అయ్యా తండ్రి నాయన రానున్న దినాల్లో ప్రభునైనా మీరు నాయన పరిచర్యల్లో ప్రభు అయ్యా ఒక్కొక్క కుటుంబాల్లో తండ్రి నాయన ఒక్కొక్కరి జీవితాల్లో తండ్రి అయ్యా మీరు చేయవచ్చున్న అయ్యా కార్యాలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము ప్రభు. అయ్యా నీ నామానికి మహిమ తండ్రి, నీ నామానికి మహిమ తండ్రి. అయ్యా తండ్రి నాయన ఎవరికి మహిమ చెందకూడదు ప్రభు, నీవు మాత్రమే కనపరచబడాలి ప్రభు. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు స్వామి, నీకు వందనాలు తెలియజేస్తున్నాము ప్రభు. అయ్యా నీకు వందనాలు ప్రభు. ఏడాదిలో జరిగించిన ఈ యొక్క విజ్ఞాపన అయ్యా తండ్రి ఉపవాస పండుగలను బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రభు నేను ఇంత ఘనముగా జరిగించినందుకు నీకు కోట్లాది స్తోత్రాలు అయ్యా, కోట్లాది వందనాలు తెలియజేస్తున్నాము ప్రభు. అయ్యా తండ్రి నేను అనేక మంది దాసులు ప్రభు మా మధ్యకు వచ్చి ప్రభు నైనా అయ్యా తండ్రి నాయన అయ్యా నాయన వాక్యవర్ధమాలు అందించి ఉండగా ప్రభు తండ్రి అయ్యా వినిన మేమందరము తండ్రి తప్పకుండా బలపరచబడి ప్రభు అయ్యా తండ్రి నా మందిరములోని పరిచర్యలో ప్రభు నాయన అయ్యా తండ్రి ఏ విధముగా ఉండాలో తండ్రి ప్రతి దినము మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దేవుడవు తండ్రి. తప్పకుండా నాయన మా ఆత్మీయ జీవితాలను ప్రభు అయ్యా మేము కట్టుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రభు. అయ్యా తండ్రి నాయన పాటి వారము తండ్రి ఎన్నికలేని ప్రభు మమ్ములను ప్రభు మీరు ఏర్పాటు చేసుకుని అయ్యా అప్పగించిన ఈ పరిచర్లో ప్రభు మేమును ఆయన నమ్మకముగా ఉండడానికి ప్రభు అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. నిరాకడలో ప్రభు నాయన ఇచ్చిన పరిచర్యను నాయన తండ్రి పరిశుద్ధ సంఘముగా ప్రభు మార్చి తండ్రి అయ్యా నీ కొరకు నాయన అయ్యా తండ్రి నెత్తబడి గుంపులు మేము ఉండటకు సహాయము చేయమని అడుగుచు ప్రభు నాయన నీకు వందనాలు తండ్రి. నాయన ఈ యొక్క తండ్రి వారం అంతయు నాయన విన్న వర్తమానాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం అయ్యా. నేను విన్న వాక్యాలు ప్రభు ఏది కూడా వ్యర్థం కాకుండా తండ్రి అయ్యా సందర్భాల్లో తండ్రి మమ్మల్ని దర్శించి బలపరిచినందుకు నీకు వందనాలు తెలియజేయచ్చు ప్రభు. నాయన మా పరిచర్యకు నాయన వచ్చిన సేవకులను వారి కుటుంబాలను వారి పరిచర్యను మీరు దీవించమని అడుగుచున్నాము తండ్రి. నాయన అయ్యా మీరు మాకు అనుగ్రహించి సంఘబిడ్డల వారి కుటుంబాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఇన్ని రోజులు నాయన ఉపవాసాలుండి నాయన తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించిన వారిని కనిపెట్టిన వారిని బట్టి అయ్యా పరిచర్య చేసిన వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఇంకను నీ సన్నిధిలో నమ్మకంగా కొనసాగడానికి నీ సహాయం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభు ఇది నా మందు జరిగిన స్తుతి ఆరాధనంతో ఆశీర్వాదకంగా జరిగించినందుకు వందనాలు తెలియజేయచ్చు. నేను నిరాకడ పర్యంతము నీ సన్నిధిలో మేము నమ్మకంగా ఉండే కృపా ధన్యత మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం 21 దినములు మందిరములు పాల్గొన్న ప్రతి కుటుంబాలకి, మన గ్రామానికి, మన పరిచర్యలకి వచ్చినటువంటి దైవజనులకి, సకల పరిశుద్ధులకి దేవుని కృప తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. बोलो क्रिस्त महाराज के, बोलो क्रिस्त महाराज के, बोलो क्रिस्त महाराज के. आमीन. अंदर